బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. నమస్తే, వెల్కమ్ టు జేఎస్పీ మీడియా. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రధానంగా మనం రెండు టాపిక్లు కనిపిస్తూ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఒకటి వందే మాతరం గురించి. 150 ఏళ్ళు పూర్తి చేసిన సందర్భంగా మొట్టమొదటిసారి దాన్ని జాతీయం చేసేసి ఎర్రకోట పైన కూడా పాడడం జరిగింది. దాన్ని చట్టం కూడా రూపొందించడం జరిగింది. ఇంకొకటి ప్రధాని నరేంద్ర మోడీ చాలా కీలకమైన విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. దాంట్లో ఒకటి మావోయిస్టుల గురించి, నక్సలైట్ల గురించి, ఇంకొకటి దేశ యువత గురించి, ఇంకొకటి ఏఐ టెక్నాలజీ గురించి, అదేవిధంగా జనగణన గురించి, జాతీయ జనగణన గురించి ప్రధానంగా ఉద్దేశించడం జరిగింది. జాతీయ జనగణన గురించి కూడా యువతకు కూడా సందేశం ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా మనకి జనగణన గురించి కొన్ని 40 ప్రశ్నలు అయితే దాంట్లో పెట్టారు. సో దాంట్లో అన్ని వివరాలు ఉండబోతూ ఉన్నాయి. ఒకసారి ఆ వివరాలు ఏందో ఇప్పుడు చూద్దాం. జనగణనలో 40 ప్రశ్నలు, నూతన కీలకమైన అంశాలు. దేశ ప్రజలు ఎదురుచూస్తున్న జనగణన 2027 ప్రక్రియకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. ఈ జనాభా లెక్కల సేకరణలో పౌరుల నుంచి వివరాలు సేకరించడానికి ఉద్దేశించిన 40 ప్రశ్నల జాబితాను కేంద్ర హోంశాఖ అధికారికంగా నోటిఫై చేసింది. ఈసారి జనాభా లెక్కల ప్రక్రియ తొలి విడతను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. 40 ప్రశ్నల ప్రశ్నాపత్రంలో కొన్ని నూతన కీలకమైన అంశాలను పొందుపరిచారు. పౌరుల సామాజిక ఆర్థిక స్థితిగతులను మరింత ఖచ్చితంగా అంచనా వేయడానికి కులం వివరాలతో పాటు దేశంలో కోవిడ్ నిరోధక టీకాలు ఎంతమంది తీసుకున్నారనే సమాచారాన్ని కూడా సేకరించనున్నారట. వాటితో పాటు ఇంట్లో తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, వినియోగిస్తున్న డిజిటల్ సాధనాలు అంటే స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, సొంత వాహనాలు వంటి సాధారణ గృహ వివరాలు కూడా ఇందులో భాగం చేశారంట. సో ఇట్లా కీలకమైన ఆధునికీకరించిన ఏదైతే ప్రజలు ఉపయోగిస్తున్న టెక్నాలజీ కావచ్చు, వాళ్ళకున్న సదుపాయాలు కావచ్చు, ఆధునికంగా ఏమేమి యూజ్ చేస్తూ ఉన్నారో, వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో అవన్నీకి సంబంధించి జనగణనలో పొందుపరచడానికి అడగడానికి చేసిన కొన్ని ప్రశ్నలు అన్నమాట. అయితే ఈసారి జనగణన ప్రక్రియను పూర్తి డిజిటల్ పద్ధతిలో చేపడతా ఉన్నారట. ఎన్యూమరేటర్లు ప్రత్యేకంగా రూపకల్పన చేసిన మొబైల్ యాప్ల ద్వారా నేరుగా సమాచారాన్ని నమోదు చేయనున్నారట. పౌరులు కూడా తమ వివరాలను సొంతంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్ వెసులుబాటును ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1న ప్రారంభమయ్యే తొలి విడతలో ప్రధానంగా ఇళ్ల లెక్కింపు, నివాస వసతుల వివరాలు సేకరించనుండగా ఆ తర్వాత రెండో విడతలో పూర్తిస్థాయి జనాభా గణనను చేపట్టనున్నారట. సో ప్రధానంగా దీంట్లో 40 ప్రశ్నలు. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి 2026 ఏప్రిల్ నుంచి 2026 సెప్టెంబర్ వరకు ఇండ్ల స్థలాలు అన్నమాట. సో ఇండ్ల స్థలాల లెక్కలు అన్నమాట. సెప్టెంబర్ నుంచి నెక్స్ట్ ఏప్రిల్ వరకు ఏదైతే ఉన్నదో సెకండ్ ఫేజు, దాంట్లో జనాభా లెక్కల ప్రకారం. సో ఈ జనాభా లెక్కల్లో మీరు ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ పుట్టారు, మీరు ఏం చేస్తూ ఉన్నారు, మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఏం జాబ్ చేస్తూ ఉన్నారు, ఏం జాబ్ చేయట్లేదు, ఏం స్కిల్స్ ఉన్నాయి, ఏం స్కిల్స్ లేవు, ఆదాయం ఎంత, వసతి ఎంత, ట్యాక్స్ కడుతున్నారా లేదా, ఇట్లాంటి అన్ని వివరాలు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఫ్యామిలీలు ఎంతమంది ఉన్నారు, కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటారు, మీకు ఏ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, పౌర హక్కులకు సంబంధించి పౌరసత్వం సంబంధించి కార్డు ఉందా, ఏ కార్డు ఉన్నది, పాస్పోర్ట్ ఉన్నా, ఇవన్నీ కూడా లెక్కలు అడగబోతూ ఉన్నారు అనమాట. సో ఇవన్నీ కూడా అదేవిధంగా కోవిడ్ ఎంతమంది తీసుకున్నారు, కోవిడ్ సంబంధించి టీకా ఏదైతున్నదో కోవిడ్ సమయంలో ఇచ్చిన టీకా సంబంధించి ఏదైతే ఇంజక్షన్ వేశారో దానికి సంబంధించి కూడా లెక్కలు తీయబోతూ ఉన్నారు. యువత ఎంతమంది ఉన్నది, దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన టెక్నాలజీ ఏ పరంగా ఉన్నది, ఏ పరంగా వాళ్ళకు వసతులు ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ వివరాలు కూడా దాంట్లో పొందుపరచబోతున్నారు. ముఖ్యంగా దాంట్లో కొన్ని ప్రశ్నలు లేటెస్ట్గా దానిలో యాడ్ చేయాల్సినవి కూడా మళ్ళీ చేపట్టకుండా దేశ సంక్షేమం కోసము వాళ్ళకు దేశ అనుకూలంగా ప్రాంతాల వారీగా వాళ్ళకున్న సంక్షేమం పరంగా నిర్ణయించడం కోసము ఈ జనగణన చాలా కీలకంగా మారబోతుందని చెప్పేసి మనకు ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారు వారి సందేశంలో కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఆ ప్రశ్నలు ఏందో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఒకసారి ఇట్లా 40 ప్రశ్నలు ఇవ్వడం జరిగినది. అడిగే ప్రశ్నలు ఏదైతే జనగణనలో వాళ్ళు ఎన్యూమరేషన్లు వాళ్ళు డిజిటలైజేషన్ చేసి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు కదా, ఆ ప్రశ్నలన్నింటికీ మీరు సమాధానము ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు ఒక
ఇంటింటికి నాకు తెలిసి ఈ 40 ప్రశ్నలకు ఒక అర్ధ గంట అయినా పడుతుంది. వ్యక్తి పేరు, కుటుంబ వివరాలు, కుటుంబ పెద్దతో ఉన్న సంబంధం, లింగము, పుట్టిన తేదీ, వయస్సు, ప్రస్తుత వైవాహిక స్థితి, సమయానికి ఉన్న వయస్సు అంటే పెళ్ళికి అయ్యే టైంకి వాళ్ళకున్న వయస్సు, భర్త భార్య పేరు, ఇంకా నేషనాలిటీ, మతం, కులము, తండ్రి వివరాలు, తల్లి వివరాలు, వైకల్యం, మాతృభాష, తెలిసిన ఇతర భాషల పరంగా కూడా, విద్యా భాష, డిజిటల్ నైపుణ్యాలు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా స్కిల్స్, వాళ్ళకున్న స్కిల్స్, అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత. సో ఇటు విద్యతో పాటు డిజిటల్ అక్షరాస్యత అంటే వాళ్ళకి టెక్నాలజీ ఎంతవరకు నేర్చుకోగలిగారు అనమాట. సో అట్లాంటిది, విద్యార్హత, విభాగాలు, సబ్జెక్టులు, ఉద్యోగ ఆర్థిక వివరాలు, గత సంవత్సరంలో ఎప్పుడైనా పనిచేశారా, వృత్తి, ఉద్యోగము, పరిశ్రమ, వ్యాపారం లేదా సర్వీసు అంటే బిజినెస్సా లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడా, జాబా, ఇట్లాంటివన్నీ డిఫరెంట్ అన్నట్టు. కార్మికుడి వర్గము, శ్రేణి, ఆర్థికేత కార్యకలాపాలు అంటే లావాదేవీలు కాకుండా ఇతర కార్యకలాపాలకు సంబంధించి, పని కోసం అన్వేషిస్తున్నారా లేదా, పని చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, పని ప్రదేశానికి ప్రయాణించే విధానం అంటే మీరు జాబ్కు చేస్తున్నారా లేదా, జాబ్ చేస్తలేరా, జాబ్కి వెళ్తే ఏ విధంగా వెళ్తారు, ట్రాన్స్పోర్ట్ అన్నమాట. నివాస మార్పు, పుట్టిన స్థలము, చివరిగా నివసించిన ప్రాంతము, వలస వెళ్ళడానికి గల కారణం, ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి సెటిల్ అయ్యాలనుకో దానికి వెళ్ళడానికి ప్రధానమైన కారణము, చివరి వలస తర్వాత నివసిస్తున్న కాల పరిమితి. సో మీరు లాస్ట్ టైము ఇక్కడ నుంచి వేరే ప్రాంతంకి వెళ్ళి వేరే డిస్టిక్కి వెళ్ళి సెటిల్ అయ్యారు అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పర్మనెంట్గా అక్కడే ఉన్నారా, ఎన్ని రోజుల నుంచి ఉన్నారా అని చెప్పేసి ఆ సమయం కూడా తీసుకుంటాను అనమాట. శాశ్వత నివాస చిరునామా, సంతానోత్పత్తి వివరాలు అంటే కుటుంబ వివరాలు అంటే మహిళల కోసం ఎస్పెషల్లీ, జన్మనిచ్చిన పిల్లల సంఖ్య, బ్యాంకింగ్ వివరాలు, కోవిడ్-19 సంబంధించి వ్యాక్సినేషన్ తీసుకున్న ప్రాంతము, మొత్తం బ్యాంక్ ఖాతాల సంఖ్య, ఇక మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి నెంబరు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్. సో ఇట్లా అన్ని 40 ప్రశ్నలు అయితే ఉండడం జరిగింది. దీనిలో ప్రధానంగా జాతీయ జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా ఒక డిమాండ్ వచ్చింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కులగణన చేపట్టాలని చెప్పేసి కూడా చాలా ధర్నాలు జరిగినాయి, డిమాండ్లు వచ్చినాయి, ఇక్కడ చర్చించడం కూడా జరిగిందనమాట. సో దాంట్లో ఓపెన్ కేటగిరీలోనే సపరేట్గా కాలం ఇవ్వకుండా అంటే సపరేట్గా చేపట్టకుండా దీంట్లో ఓపెన్ ఏదైతే కాలమ్స్ ఉన్నాయో దాంట్లో 10వ కాలంలో దాన్ని పెట్టడం జరిగిందనమాట. సో ఇట్లా కులగణన అయితే చేపట్టబోతా ఉన్నారట. ఇక ముఖ్యంగా ప్రధాని మోడీ గారు మాట్లాడుతూ జనగణనలో పూర్తి చేయడానికి యువతను గంట సమయం కేటాయించాలని చెప్పేసి చాలా ప్రత్యేకంగా విన్నపించడం మనం చూసినాము. సో దాంట్లో ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ గురించి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆన్లైన్ కోచింగ్ సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. వాళ్ళకి అయ్యే ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి ఉచిత ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారని చెప్పేసి స్కిల్స్ పరంగా కావచ్చు, ట్రైనింగ్ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కూడా కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన స్కిల్స్ కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కావచ్చు, వాళ్ళకి అయ్యే ఖర్చంతా కూడా కేంద్ర ప్రభుత్వం అంటే భారత ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి కూడా ఒక కీలక ప్రకటన కూడా చేయడం జరిగిందనమాట. సో ఇవన్నీ ప్రధానమైన అంశాలు అనమాట. ఇక్కడ చూడొచ్చు, మీ కులం ఏంటి, ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి, జనాభా లెక్కల తుది దిశలో 40 ప్రశ్నలు, అందులో కొత్తగా చేర్చినవి 12, గెజిట్ నోటిఫికేషన్ అయితే చేసిన కేంద్రము, కులం వివరాలు సేకరించడం స్వాతంత్రం వచ్చాక ఇదే తొలిసారంట. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైము ఈ జనగణన చేపట్టేదన్నమాట. సో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ లెక్కలు ఏంది, ఎన్ని కులాలు ఉన్నారు దేశవ్యాప్తంగా అన్నీ కూడా అంటే దీనిలో పొందుపరుస్తారు అనమాట. వాళ్ళ క్యాస్ట్ని తప్పించి మళ్ళీ కులాల లెక్కలు దాన్ని సపరేట్ చేస్తారా అని చెప్పేసి ఇక్కడ ప్రధానమైన డిమాండ్ అనమాట. అంటే కులగణన కూడా దేశవ్యాప్తంగా ఎన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, ఉద్యోగ పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబ పరిస్థితి అని చెప్పేసి ప్రధానంగా చర్చ జరిగింది. దాన్ని సపరేట్గా చేపట్టకుండా దీంట్లోనే కలిపి చేపట్టాలి, కులగణన సపరేట్గా దీన్ని వివరాలు వెల్లడించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ అనమాట. జనాభా లెక్కల తుది దశలో పౌరుల కులం వివరాలతో పాటు ఇతర వ్యక్తిగత సమాచారం 40 ప్రశ్నలు అడగాలని కేంద్రం నిర్ణయించిందట. ఈ ప్రశ్నలను వివరిస్తూ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ నారాయణ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మంచు కురిసే రాష్ట్రాల్లో సెప్టెంబర్లో, ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వచ్చే ఫిబ్రవరిలో తుది దశ జనగణన జరుగుతుందట. 2011లో జనగణన సమయంలో 29 ప్రశ్నలు ఉండేవట. గతంలో మాతృభాష తెలిసిన భాషలకు సంబంధించి 2 ప్రశ్నలు ఉండగా ఇప్పుడు ఆ రెండింటినీ ఒకే ప్రశ్న కిందకు చేర్చారట. ఆ ప్రకారం పాత ప్రశ్నల సంఖ్య 28 అవుతుంది. కొత్తగా 12 ప్రశ్నలు చేర్చారట. ఎస్సీ ఎస్టీలతో పాటు ఇతర కులాల వివరాలను
సేకరించనున్నారట. ఇలా ప్రతి ఒక్కరి కులం వివరాలు సేకరించడం దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదే తొలిసారంట. కోవిడ్ వ్యాక్సిన్ ఎక్కడ తీసుకున్నారు, ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్లు అన్నమాట. ఇవి మొత్తం అంటే కులగణనకు సంబంధించి ఒక పూర్తి సమాచారము సేకరించడానికైతే ఫస్ట్ మంచు కురిసే ప్రాంతాల్లో ఫస్ట్ ఫేజు, అదేవిధంగా సెకండ్ ఫేజ్ వచ్చేసి తెలంగాణలో సెప్టెంబర్ నుంచి అనమాట. సో ఇట్లా 2 ఫేజులు ఉంటాయి. దాని తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఆ లెక్కలను ముందర పెడతారన్నమాట. అయితే ఈరోజు ప్రధాని గారు మాట్లాడిన కీలకమైన సందేశము ఒకటి మావోయిస్టుల గురించి, అటు ఒకటి టెక్నాలజీ గురించి, యువత గురించి, జనగణన గురించి, ప్రధానంగా మూడింటి గురించి తీయడం జరిగింది అనమాట. సో దేశంలో మావోవాదులు వారిని కనిపెట్టి నిర్మూలించారు. అంటే 2014 నుంచి బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు నక్సల్ నిర్మూలనకు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆపరేషన్ కగార్ పేరుతోటి దేశవ్యాప్తంగా కూడా నక్సలైట్ల ఏరువేర పేరుతోటి మొన్న మార్చి 2026 వరకు వాళ్ళకు లక్ష్యం పెట్టుకొని అయితే దానికి అనుగుణంగా పనిచేయడం జరిగింది. దాదాపు చాలామంది కూడా లొంగిపోవడం జరిగింది. ఇంకా భావజాలం, మావోయిజం, నక్సలిజం భావజాలంతో అల్లర్లు సృష్టించే పని చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతామని చెప్పేసి కూడా ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో మావోయిస్టు వల్ల ఎంతోమంది పోలీసులు చనిపోయారట. యువత మా మొదటి ప్రాధాన్యత, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ. దేశంలో మావోయిస్టులు, నక్సలైట్లను నిర్మూలించామని, కానీ మావోవాదులు ఇంకా చాలామంది ఉన్నారని, అలాంటి వారిని కనిపెట్టి నిర్మూలించాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యుద్ధంలో ఎంతమంది సైనికులు చనిపోయారో మావోయిస్టుల వల్ల అంతమంది పోలీసులు మరణించారని పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇవాళ ఢిల్లీలో ఘనంగా జరిగాయట. ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండాను ఎగురవేశారంట. అనంతరం ప్రసంగిస్తూ 12 ఏళ్లుగా దేశ వికాసం కోసం ఎంతో కృషి చేశామని చెప్పారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేశామని వెల్లడించారు. దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందని, దాన్ని అడ్డుకోవడం ఎవరి తరము కాదని సందేశించారు. ఇక వికసిత్ భారత్కు యువతే కీలకమంట. యువతే తమ మొదటి ప్రాధాన్యత అని, వికసిత్ భారత్కు వారే కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో 2014 ముందు 400 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 800కు పెంచినట్లు వెల్లడించారట. పేద విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ ఇప్పిస్తామన్నారు. ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించి భారత్ను ప్రపంచ సాంకేతిక పరిజ్ఞాన కేంద్రంగా, ఆవిష్కరణ నిలయంగా మార్చాలని సూచించారు. మీరు జనగణనలో ఎలాంటి తప్పులు చేయదు, స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా లేకుండా చూసుకోవాలి, జనగణన మీ ఫోన్ల నుంచి సైతం చేసుకోవచ్చని దాని ప్రజలకు వివరించారు. సో ఇక్కడ యువత అండ్ స్పోర్ట్స్ సంబంధించి కూడా, అంటే 2036కు సంబంధించి ఒలింపిక్స్ సంబంధించి దానికి ఒక హంటులాగా మేము లక్ష్యం పెట్టుకున్నామని చెప్పేసి స్పోర్ట్స్ గురించి, అదేవిధంగా జనగణన గురించి, ఇటు టెక్నాలజీ, యువతకు సంబంధించిన టెక్నాలజీ గురించి, అదేవిధంగా జనగణన, ఇంకొకటి మావోయిస్టుల గురించి ప్రధానంగా ఆ ప్రసంగంలో ఈరోజు మనకు కనిపించింది. సో దీన్ని బట్టి చూస్తే యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రసంగం చూస్తే మొన్న జరిగిన ఇష్యూస్ కావచ్చు, రీసెంట్గా జరిగిన ఇష్యూస్ కావచ్చు, వాటన్నిటిని బేస్ చేసుకొని మనకు తన ప్రసంగంలో జోడించుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఏదేమైనా జనగణనలో కులగణన ఖచ్చితంగా చేపట్టి తీరాలి. కులాల లెక్కలేందో తేలాలి, వాళ్ళ స్థితిగతులు ఏందో తెలవాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏందో తెలవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ జనగణనలో కులగణన దేశానికి అత్యంత కీలకమైన ఎంపిక. కాబట్టి ఖచ్చితంగా ఈ జనగణన ఏదైతుందో దేశానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా తేల్చాల్సిందే, ఎంతమంది ఉన్నారని కూడా తెలియాల్సిందే అనమాట. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఇంకొక స్పెషల్ స్టోరీతో రేపటి దానిలో కలుద్దాం.